కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత శరత్ చంద్రతో భూమి మిమ్మల్ని మోసం చేస్తుందని మీతో ఎవరు చెప్పారు బావగారు అని చెప్పి అంటూ ఉంటే నా అపూర్వ చెప్పిందని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇదే మీతో వచ్చిన ప్రాబ్లం. అపూర్వ చెప్పిందని గుడ్డిగా నమ్మారే కానీ అపూర్వ చెబితే ఎందుకు నమ్మాలని ఒక్కసారైనా ఆలోచించారా? నా చెల్లెలు శోభచంద్ర చనిపోతూ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యి మీ చుట్టూనే తిరుగుతున్నా సరే ఆ విషయం మీకు తెలియకుండా చేసిందే ఈ అపూర్వ. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అంటూ కృష్ణప్రసాద్ శరత్ చంద్రకి చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్ చంద్ర ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చెంప పగలగొడతాడు. నా ఇంట్లో నుండి బయటకు నడు అంటూ అలా కృష్ణప్రసాద్ని ఇంటి నుండి గెంటేస్తాడు. ఇక కృష్ణప్రసాద్ని బయటకు గెంటేయడంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత భూమి ఆఫీస్కి వచ్చి తన ఫోన్ చూసుకుంటుంది. ఇదేంటి నాన్న ఇన్నిసార్లు ఫోన్ చేశారని చెప్పి వెంటనే శరత్ చంద్రకి ఫోన్ చేస్తుంది. ఏంటి నాన్న ఇన్నిసార్లు ఫోన్ చేశారని చెప్పి భూమి అంటూ ఉంటే నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా ఇంటికి రా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి పరుగున ఆటోలో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.